ఆదివారం మందిరానికి వెళ్ళే వాడిని చూసి సాతాను భయపడడు, అపవాది భయపడడు. అర్థమవుతుందా? ఆదివారం మందిరానికి వెళ్ళే వాడిని చూసి సాతాను భయపడడు. ఎవరైతే తన హృదయాన్ని ఆలయంగా మార్చుకుంటాడో వాడిని చూసి అపవాది భయపడతాడంట. ఆమేన్. అర్థమవుతుందా? ఆదివారం సంఘానికి వెళ్తున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, బాగున్నా కదా, నెల మా ఇంట్లో కూడికలు పెట్టుకుంటున్నా కదా, సేవకులను పిలిపించి అనుకుంటే అపవాదిని చూసి భయపడ్డంట. నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోడు. ఎవరైతే నీ హృదయాన్ని ఆలయంగా మార్చుకుంటాడో అప్పుడు దేవుడు ఆలయాన్ని చూసి భయపడి అందులో నుంచి వెళ్ళిపోతాడంట. ఎందుకంటే అందులో ఏసై ఉంటాడు కాబట్టి, కాబట్టి ఈ రోజు నీ బ్రతకలోనికి, నీ జీవితంలోనికి ఏసయ్య రావాలంటే నీ హృదయము ఆలయంగా మార్చబడాలి. నీ హృదయం ఎప్పుడైతే ఆలయంగా మార్చబడుతుందో అప్పుడు అపవాది నీలో నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ యొక్క దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా తట్టు తిరిగి రండి,